అక్కినేని వారసుడు అఖిల్ ఒక భారీ విజయం కోసం ఎదురు చూస్తున్నారు. 2015లో హీరోగా పరిచయమైన అఖిల్ ఇప్పటిదాకా 5 సినిమాలను చేయగా అందులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మినహా అన్ని పరాజయం పాలయ్యాయి. చివరిగా 2023లో ఏజెంట్ తో తన అదృష్టాన్ని పరీక్షించు, కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఏజెంట్ విడుదలై 2 ఏళ్లు కావస్తున్నా ఇంతవరకు అఖిల్ తన కొత్త సినిమాని పట్టాలెక్కించారు. అనిల్ కుమార్ అనే నూతన దర్శకుడితో మూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ధీరా అనే భారీ ప్రాజెక్ట్ కమిట్ అయ్యారు. అలాగే వినరో భాగ్యం విష్ణు కథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో కూడా ఒక సినిమా కమిట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా పూరి జగన్నాథ్ పేరు తెరపైకి వచ్చింది. ఒకప్పుడు డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే టాలీవుడ్ లో ఒక బ్రాండ్. అప్పట్లో పూరితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం పోటీ పడేవారు. అలాంటి పూరి కొన్నేళ్లుగా వెనకబడిపోయారు. ముఖ్యంగా ఆయన గత 2 చిత్రాలు లైగల్, డబుల్ స్మార్ట్ దారుణంగా నిరాశపరిచాయి. ఇక ఈ క్రమంలో పూరి తదుపరి సినిమా ఏంటనే ఆసక్తి నెలకొంది. ఇటీవల గోపీచంద్ తో గోలీమార్ సీక్వెల్ చేసే అవకాశం ఉంది అంటూ వార్తలు వచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఊహించని విధంగా అఖిల్ తో చేతులు కలపబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక పూరి అఖిల్ మధ్య ఇప్పటికే కథా చర్చలు జరిగాయని తెలుస్తోంది. పూరితో సినిమా చేయడానికి అఖిల్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నట్లుగా సమాచారం. నిజంగానే ఈ ప్రాజెక్ట్ లాక్ అయితే మాత్రం ఈ విజయం ఇద్దరికి కీలకమనే చెప్పవచ్చు. పూరి ఫ్లాప్స్ తో ఉన్నప్పటికీ హీరోలను ప్రజెంట్ చేయడంలో ఆయనది భిన్న శైలి. పైగా ఇప్పుడు కసితో సినిమా చేసే ఛాన్స్ ఉంది. మరి పూరి ఈ సినిమాతో తాను కంబ్యాక్ ఇవ్వడమే కాకుండా అఖిల్ ఎంతగానో ఎదురు చూస్తున్న భారీ విజయాన్ని కూడా అందిస్తాడేమో చూడాలి మరి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi అందరికీ నమస్కారం. Please subscribe JKTV. అందరికీ నమస్కారం. Please like, share and subscribe JKTV.